ఇంద్రియములకు వశమయ్యి, ప్రకృతికి వశమయ్యి, ప్రకృతి యొక్క ఆకర్షణలకు వశమైపోయి, ఈ ప్రకృతి నుంచి ఏదో ఆ అవిద్య అనేటటువంటిది అజ్ఞానమే కాబట్టి ఆ అజ్ఞానము ద్వారా వీడు లోపలికి చొచ్చుకుపోయి ఆ అజ్ఞానముతోటి ఈ ప్రకృతి యొక్క ఆకర్షణలకు వశమైపోయి రకరకాల విధానాలు ఇంకా ఆచరించుకుంటూ పోతుంటుంటాడు. ధర్మభ్రష్టమైపోతాడు, కర్మభ్రష్టమైపోతాడు, వికర్మలోనికి కూరుకుపోతాడు. ఇలాంటి మానవులు కూడా తరిస్తారు. ఎప్పుడు తరిస్తారు? పరమాత్మని యథార్థ సత్యం తెలుసుకొని ఆయనకు శరణముంది, ఆయన శరణ వేడుకొని ఆయనతోటి నిరంతరము ఉంటూ ఆయన గుణములను ఆయన కర్తవ్యములను కీర్తిస్తూ తన జీవన విధాన చరిత్రను మార్చుకోగలిగినప్పుడే వీడు మారతాడు, లేకపోతే మారడు.